బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి ఫరూక్ పంపిణీ చేశారు. కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఫరూక్. ముందుగానే పెన్షన్ల నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. శ్రీకాకుళం జిల్లా నెల్లపర్తి లబ్ధిదారులకు పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో ఆర్థిక భద్రతను పెంపొందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. సంక్షేమ నామ సంవత్సరంగా 2025 నిలుస్తుందన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. దేశంలోని అత్యధిక పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. సూపర్ 6 పథకాలతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ప్రకాశం జిల్లా రాజులపాడులో లబ్ధిదారులకు మంత్రి పెన్షన్లు అందజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో బాలికల ఎస్సీ హాస్టల్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. హాస్టల్లో ఉన్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి. విద్యుత్ అధికారులకు బిల్లుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని నిర్మల్ జిల్లా ముధోల్ స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవటం లేదన్నారు. కొన్ని గ్రామాల్లో అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చేతికందేలా ఉన్నాయన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో చాలా పశువులు మృతి చెందాయని వాపోయారు. ములుగు జిల్లా పస్రా గ్రామంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ముసుగు ధరించిన దొంగలు ఇంట్లోకి చొరబడి గొలుసు చోరీ చేశారని మహిళ వాపోయింది. దొంగలను చూసి కేకలు వేయటంతో బైకుపై పారిపోయారని స్థానికులు చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో షార్ట్ సర్క్యూట్ తో ఓ టైలర్ షాప్ దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో కుటుంబిషన్ తో పాటు టైలరింగ్ సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని బాధితులు వాపోయారు. అగ్ని ప్రమాదంలో తమకు సుమారు 5 లక్షల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. జీవనాధారం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఆ ప్రాంతంలో సంబరాలు మిన్నట్టుతున్నాయి. తర్లపారు రోడ్డులోని వెలుగొండ ప్రాజెక్టులో కాలనీలోని ప్రభుత్వ భవనాలలో తాత్కాలిక కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రాజబాబుకు మార్కాపురం జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది. మునగచెర్లలో ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ నేతలతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్ పండుగ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.